హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ పెన్షన్లు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అలాగే 50 సంవత్సరాల పెన్షన్స్కి సంబంధించి ఏమైనా దరఖాస్తులు స్వీకరిస్తున్నారా, అప్లై చేసుకోవచ్చా అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం స్పౌస్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ దరఖాస్తులపై ముఖ్యమైన సమాచారం ఉంది. అర్హత ఉన్నవారు ఆగస్టు 15వ తేదీలోపు గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. భర్త పెన్షన్ తీసుకుంటూ మరణించిన సందర్భాల్లో అర్హత ఉన్న భార్యకు స్పౌస్ కేటగిరీ కింద పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సచివాలయంలో ఇచ్చే అప్లికేషన్ ఫారంలో దరఖాస్తుదారురాలి పేరు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, చిరునామా, క్లస్టర్ ఐడి వంటి వివరాలు నమోదు చెయ్యాలి. అలాగే మరణించిన భర్త పేరు, మరణించిన తేదీ, ఆధార్ నెంబరు, డెత్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ నెంబరు, ఆయన పొందిన పెన్షన్ రకం, పెన్షన్ ఐడి వంటి వివరాలు ఇవ్వాలి. ఫారంకు ఫోటోలు, సంతకం కూడా అవసరం కావచ్చు. ముఖ్యంగా దరఖాస్తుదారురాలి ఆధారు, మరణించిన భర్త ఆధారు, రేషన్ కార్డు, అవసరమైన కుల మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు, ముఖ్యంగా డెత్ సర్టిఫికెట్ సిద్ధంగా ఉంచుకోవాలి. దరఖాస్తులు సమర్పించిన తర్వాత సచివాలయం అధికారులు డాక్యుమెంట్లను స్కాన్ చేసి ఆన్లైన్లో నమోదు చేస్తారు. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ కార్యాలయంలో, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయంలో వెరిఫికేషన్ జరిగే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఈకేవైసీ కోసం పిలిచే అవకాశం ఉంటుంది. కేవైసీ పూర్తయిన తర్వాత అర్హతను బట్టి పెన్షన్ జాబితాలో పేరు చేర్చే ప్రక్రియ జరుగుతుంది. డెత్ సర్టిఫికెట్ ఆలస్యం అయితే తదుపరి నెలలో దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉందా అనే విషయాన్ని సచివాలయంలో నిర్ధారించుకోండి. ప్రస్తుతం స్పౌస్ కేటగిరీకి సంబంధించిన దరఖాస్తులే జరుగుతున్నాయని సమాచారం. 50 సంవత్సరాల పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, వృత్తుల వారీగా పెన్షన్లు, ఇతర కొత్త కేటగిరీలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వాటిని ఖచ్చితమైన సమాచారంగా భావించకండి. ఒకవేళ మనకు ఈ 50 సంవత్సరాల పెన్షన్స్కి సంబంధించి స్వాతంత్రం కానుకగా ఆగస్టు 15వ తేదీన అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇంకా అఫీషియల్గా అప్డేట్స్ రావాలి. భవిష్యత్తులో కొత్త వేతనంతో పెన్షన్ కూడా దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందనే సమాచారం. దాని మీద కూడా అధికారిక అప్డేట్స్ రావాల్సి ఉంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.